హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంత సపోర్ట్ చేశారు అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మెన్షన్స్ చేసి స్టోరీస్ పెట్టారు. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ రివీల్ అయిపోతుందని మా వంశీ గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మాకు, రీటాక్ చేసుకోవద్దని చెప్పి. సో కంటెంట్ బయటికి వెళ్ళిపోతుందని, సో ఆ థ్రిల్ మిస్ అవుతారని. అయినా మీరందరూ కూడా చూసి నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు ఇండస్ట్రీ నుంచి అందరూ. ఐఎమ్ సో హ్యాపీ. అంటే దాని తర్వాత మళ్ళీ నేను మూవీ ప్రమోషన్స్కి, అది వేరే మూవీ ప్రమోషన్స్కి అది వెళ్ళినప్పుడు మొన్న ఉస్తాద్ కానీ విష్ణు విన్యాసం కానీ ఆ క్రౌడ్లో నుంచి చంపా ఐ లవ్ యూ అంటుంటే ఆ ఫీల్ ఎంత బాగుందో. చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు హోస్ట్గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ వేరు, అండ్ యాక్టర్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గోపి గారికి. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ మా డిఓపి గారికి, నాకు నేనే స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించిందో, చాలా అందంగా చూపెట్టారు. సో ఇవాళ అంతా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. సో ఇన్ని రోజులు ఎమోషనల్గా అన్నీ చాలా మాట్లాడడం, టుడే ఈజ్ ఓన్లీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి సో హ్యాపీగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ వెన్నెల కిషోర్ గారు స్పెషల్గా, సో ఆయనతో కాంబినేషన్ అంటే ఇంకా ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూయించకుండా, నేను హై అని చూయించకుండా చాలా హెల్ప్ చేశారు నాకు. మనం ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది, సో నువ్వు ఈ పంచి చెప్పు, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టు అని. థ్యాంక్ యూ సో మచ్. మన కాంబినేషన్ వచ్చినప్పుడల్లా హిలేరియస్గా నవ్వుతూ ఉన్నారు అండ్ అందరూ కూడా వీడియోస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారికి అండ్ అలానే అజయ్ ఘోష్ గారికి అండ్ సుదర్శన్ గారికి. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు స్పెషల్గా లాస్ట్లో ఎమోషనల్ సీన్ అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన షార్ట్ ఫిలింలో ఒక సాడ్ మ్యూజిక్ ఉంటుంది, సో అది ప్లే చేసి, లేదు మీరు కూర్చోండి ఫస్ట్ దీన్ని విని దాని తర్వాత మీరు ఒకవేళ ఎమోషనల్ ఫెయిల్ అయితే ఇది హ్యాపీగా మీకు బయటకు వచ్చేస్తుంది, హ్యాపీ టీయర్స్ వస్తాయి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ సీన్కి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అబ్బాయి సుహాస్. ఆయనకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని, గర్ల్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో అమ్మాయి లాగానే చాలా ఫ్రెండ్లీ నేచర్. మేమంతా కూడా తెలుగు వాళ్ళం అయ్యేసరికి ఫుల్ మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉన్నింది మాకు సెట్లో. సో ఇంత బ్యూటిఫుల్ సినిమా నేను తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చంపా ఇస్ ఫర్ ఎవర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ సో అలానే మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మొదటి సినిమా ఇంత మంచి టీంతో వర్క్ చేయడం, ఇట్స్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. సూన్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. సో ఇలానే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా లైక్ రెడ్డి గారు, మీ టర్న్. బిఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా హే బలవంత్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సార్ 5Xలో చూస్తాం మామూలుగా కొన్ని ల్యాగ్ అవుతున్నాయని, మీది నాకు రివర్స్ చేయాలేమో సార్. మీరు ఏం చెప్పారు ఇప్పుడు, ఏ భాషలో చెప్పారు మీరు? నాకు అది కొరియన్లా వినిపించింది, కొంచెం స్లో చేయరా? త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా. నేనే ఫాస్ట్గా మాడతానేమో అనుకున్నా ఇప్పటి వరకు, మీరు సూపర్ ఫాస్ట్. ఇలానే సూపర్ ఫాస్ట్ సక్సెస్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కంటిన్యూ చేయండి, మీరు ఎలా అయినా పర్లేదు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా హేర్ బలవంత్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా సాటిస్ఫైడ్ అన్నారు, సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని ప్రతి ఒక్కరు చెప్పారు. సో యాజ్ అన్ ఆడియన్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు గుర్తుపట్టరు. సో నేను అన్ని షోలకి ఆల్మోస్ట్ ఒక 10 times నార్మల్ ఆడియన్స్ లాగా వెళ్ళి చూశాను. సో ప్రతి ఒక్కరు 2 hours ఫోన్స్ చూడకుండా నవ్వారు, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఐ రియలీ మంచి సినిమా ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. లైక్ ఇంకా 10 రోజులు ఉంటుంది సినిమా, చూడని వాళ్ళు ఇంకా చూస్తారని కోరుకుంటున్నాను, చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
పర్ఫెక్ట్ అండి. స్పీచ్ అయితే మీరు ఎంత స్పీడ్గా స్పీచ్ ఉందో, ఎంత స్పీడ్గా ప్రాజెక్ట్ ఇచ్చారో అంతే స్పీడ్గా సక్సెస్ అందుకున్నారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి ఇదే స్పీడ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు అన్నారు కదా, ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి రండి. నెక్స్ట్ డే నుంచి మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ అవుతుంది ఆ స్పీచ్ అయిపోగానే. థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నా గోపి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫిలింని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. నిన్ననే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ మూవీ చూసిన ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యుఎస్లో అయితే యునానిమస్గా టాక్ వచ్చింది, చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే ఇలాంటి ప్లాట్ పాయింట్ని ఇంత నీట్గా ఇంత మంచిగా చూపించారని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ షార్ట్గా ముగిచ్చేస్తాను. క్యాస్ట్ అండ్ క్రూకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఓటీటీ పార్ట్నర్ జీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వంశీ సార్ థ్యాంక్ యూ సార్, అందరూ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంకో ప్రాజెక్ట్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఈగల్లీ, బికాజ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అలానే పెరిగిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ నా బేసిక్గా ఈ ఈవెంట్ బ్రేక్ఫాస్ట్ టైంలో అవ్వాలి, కానీ లేట్ అయింది. ఎందుకంటే కాచాయని భోంచేసావా అని మాత్రం మైక్ ఇవ్వాలని మన వాళ్ళు 12 చేశారు. సో ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని అంత సపోర్ట్ చేసినందుకు, మా టీం అందరినీ కూడా అంత సపోర్ట్ చేసినందుకు. వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. గోపి గారికి, కాస్ట్ క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అంటే మా టైటిల్ మారినా, ఏమైనా, ఎంత జరిగినా కంటెంట్ మారలేదు, మీ మనసులు మారలేదు. మా కంటెంట్ని అంతే లవ్ చేశారు, అంతే లవ్ చూపించారు, అంతే సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. అండ్ థియేటర్స్ దాకా వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంకా 10 రోజులు ఉందండి థియేటర్లో, ప్లీజ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు, మా నాన్న కూడా చూశారు, చెప్పారు చాలా మంచి సినిమా ఇది, సుహాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని. సో ఐ థింక్ అంత హార్ట్ వార్మింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. మీ అందరికీ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో మంచి ట్వీట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐ థింక్ మాకు అదే చాలా పెద్ద సక్సెస్ అండి. అంటే అంతవరకు రీచ్ అయ్యాం కాబట్టి. ఓవర్సీస్ కూడా చాలా మంచిగా ఆడింది. అండ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. I think I should also talk about team that is behind the camera. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చాలా కష్టపడ్డారండి. చాలామంది యాక్టర్స్ ఉన్నారండి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసి సెట్లో ఏం కేయాస్ లేకుండా ప్రాపర్గా హాయిగా షూట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా పిఆర్ఓ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్. ఇంకా లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్టింగ్లో పర్ఫెక్ట్ అసలు. అండ్ నేచర్ వైజ్ లైక్ యువర్ రియల్ అనమాట. అది ఆల్వేస్ వినపడుతూ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలానే మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ లైక్, అంటే జోక్స్ అపార్ట్ అండి, బట్ ద థింగ్ ఈజ్ వెరీ లైక్, ఒక సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడం అనేది ఇవాళ రేపు చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. దాన్ని ప్రేక్షకుల వరకు ల్యాండ్ చేయడంలో ఆల్వేస్ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి వస్తే. సో ఆ జర్నీ నేను డే 1 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇప్పటికీ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా అందరికంటే ముందు వచ్చేది వంశీ గారే. సో అది చాలా 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 మంచి విషయం. సినిమా పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు. సో నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. నేను ముందుగా ఒక చిన్న అపాలజీ నోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న సాంప్రదాయని సుబ్బిని శుద్ధభూసిని ఈవెంట్లో చిన్నగా ఒక మాట డొల్లాను నేను. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైవ్లో చెప్తున్నప్పుడు అది నా స్టేట్మెంట్ కాదు, అది కొంచెం తప్పుగా వెళ్ళింది.
అది ఎవరో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అన్న స్టేట్మెంట్, అంటే నా మెమరీ ఇంత షార్ప్ అని నాకు నేను మొన్న తెలిసింది. ఆ 12-15 ఇయర్స్ బ్యాక్ స్టేట్మెంట్ అది ఎందుకో నాకు అది ఫ్లాష్ అయ్యి ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఇలా అనేవారు అని రిపీట్ చేశాను. అంటే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను, నాకు దేవుడి మీద కానీ అవార్డ్స్ మీద కానీ అపారమైన గౌరవం ఉంది. అవార్డ్స్కి నాకు దేవుడికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ నేను అవార్డ్స్ కూడా ఇస్తాను ఏ రోజు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది ఎప్పటికైనా అటువంటి అవార్డ్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పేరు మారిన సోల్ ఒకటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది, ఆ కళతోనే వచ్చాము. సో ఇటువంటి అవార్డ్స్ ఎప్పుడైనా తీసుకోవాలని, అంటే ఆ లెగసీకి ఉన్న ఏజ్ కూడా నాకు లేదు. సో అటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయికి అయితే నేను దిగజారను. సో అది ఐ డిడెంట్ మీన్ ఇట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు మనోభావాలన్న దెబ్బతిని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ దిస్. సో యా, ఐ థింక్ ఇక్కడితో మనం దీన్ని కొంచెం పక్కన పెట్టి ఐ థింక్ విల్ మూవ్ ఆన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. Coming to our Hey Balwant, thank you everyone for whoever have supported us. ఈ జర్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీనెస్ మోర్ దెన్ ఎనీథింగ్, నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే ఒకసారి తప్పకుండా థ్యాంక్ యూ మీట్ కంటే కూడా కింద బ్రేక్ ఈవెన్ డన్ అని ఉంది కదా, అది నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది ప్రొడ్యూసర్స్ ఏదో సినిమాలు చేద్దామని చాలామంది వస్తూ ఉంటారు, వన్ టైమర్స్ అనిపించుకుని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మెజారిటీ అంటే చాలా మైనారిటీ శాతంలో మంది మాత్రమే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయ్యింది అని గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుంది వాళ్ళకి. అటువంటి జాబితాలో నరేందర్ రెడ్డి గారు చేరినందుకు, అటువంటి జాబితాలో మా హే బలవంత్ చేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలని 100% నేను కానీ వాసన కానీ ఇట్లా బ్యాక్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వీ లవ్ టు సీ దట్ వర్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ డన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ వస్తారు, చాలామంది కాస్ట్ అండ్ క్రూ కూడా వస్తూ ఉంటారు. సో బేసిక్లీ అంటే ఇంతకి మించిన ఆనందం మాకు ఆ సక్సెస్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు ఒక 10 కోట్లు పెడితే ఆ 10 కోట్లు వాళ్ళకు వస్తే దట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ సక్సెస్ ఫర్ మీ. అండ్ సక్సెస్ఫుల్ సినిమాతో మేము మళ్ళా ఇంకొక సినిమాని కూడా మొదలెట్టబోతున్నాం మా గోపితో. దట్ విల్ అనౌన్స్ సూన్. ఆయన లైన్స్ చెప్తున్నారు, విల్ పిచ్ ద స్టోరీస్. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చినట్టు మేము సెకండ్ మూవీ కూడా చేస్తాం ఆయనతో. అండ్ బేసిక్లీ థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరికి చెప్పి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు, చాలా ఈవెంట్స్లో వీ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ దిస్. మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందుకు వస్తాం. ఈ సినిమా ఆల్మోస్ట్ మేము ఒక 10 crore బడ్జెట్తో చేస్తే ఆ 10 crore మించి మాకు వస్తుంది. ఓటీటీ రైట్స్ నాన్ థియేటర్కల్ అండ్ ఆల్ ఆర్ సోల్డ్ అవుట్. అండ్ యూఎస్లో చాలా మంచి నెంబర్స్ చేస్తుంది ఇంక్లూడింగ్ డొమెస్టిక్. యూఎస్లో సుహాస్కి నేను ప్రాబబ్లీ 1 million ప్రామిస్ చేసినట్టు 1 million అయితే చేయలేకపోతున్నాం కానీ, బట్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే గ్రాసెస్ చేసినాయో దాన్ని అయితే ఖచ్చితంగా దాడతాము. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికీ 275 క్లోజ్ టు 275K దాకా చేసింది. అండ్ రానున్న రోజుల్లో ఇంకొక నెక్స్ట్ 1 week 10 daysలో దట్ విల్ ఆల్సో హ్యావ్ 100K ప్లస్ యాడెడ్ టు ఇట్. సో ఆయన ప్రీవియస్ గ్రాసర్స్ కంటే ఇది డెఫినెట్గా ఇంకా ఎక్కువ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ టు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికీ ఫ్యామిలీలా అయిపోయారు. అండ్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా మిమ్మల్ని కలుస్తున్నాం అనమాట. సో ఇలా నేను మొన్న చెప్పాను యాక్చువల్గా, మీడియా మిత్రులు కూడా నన్ను అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అది నేను ఆ రోజు ఏం జరిగిందంటే, నేను మాట్లాడినప్పుడు ఆ స్పీచ్ అంతా హ్యాపీగా లైవ్ అయింది కానీ ఆ Q&Aలో నేను చెప్పిన అపాలజీ నోట్ అయితే అది పాపం లైవ్ కట్ అయింది, అది మ్యూట్ అయింది. ఎందుకు మ్యూట్ అయిందో తెలియదు. సో బట్ ఎనీ విచ్ వే మనం అందరం ఇప్పుడు మళ్ళీ కలవటం, నేను దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. మొన్న చెప్పినట్టు యువర్ ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్వేస్ సపోర్టింగ్ మంచి కంటెంట్ని. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నా లైక్ జనరలీ పెద్ద హీరో సినిమాలు వస్తుంటే మా హీరో సినిమా వస్తుంది, మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని ఎలా అయితే అనుకుంటామో, అలానే ఫ్యామిలీ సుహాస్ సినిమా వస్తుంది థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకునే ఆ నమ్మకాన్ని సాధించారనమాట. అది మామూలు విషయం కాదు. సో ఈ సినిమాతో మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు కంగ్రాచులేట్ చేసేస్తూ ఓవర్ టు యూ సుహాస్ గారు.
చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అంబాజీపేట తర్వాత అసలు నాకు కొంచెం మినిమం నెంబర్ కూడా కనపడకపోయాడు, కొంచెం భయం వేసింది. మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి, వంశీ గారికి, వాసు అన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి అన్నకి థ్యాంక్స్. ఇక్కడ కొంచెం ఏ సర్టిఫికేట్ వలన తక్కువ వస్తుంది, కానీ యూఎస్లో 100K చూసి 2 ఏళ్ళు అయింది. చాలన్నా అంత పెద్ద ఆశలు లేవులే నాకు. అట్లీస్ట్ సేఫ్ అయ్యాం. సినిమాతో ఓటీటీ మంచి ప్రైస్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. దానికి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ జీ వాళ్ళకి థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకో 10 days ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, మా డిఓపికి, శివానీకి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. యా, థ్యాంక్ యూ మీట్. ఐఎమ్ సో సారీ. నా వెనకాల ఉండి నన్ను నడిపించిన మా మధు, పిఆర్ మధు, నా బ్రదర్ విష్ణు, బాబు, వీళ్ళకి అండ్ విఎన్ఈ టీమ్, ఎంటైర్ టీమ్ గైస్, మీరు అందరూ, నేను ఒక్కడిని ఫ్రంట్ ఎండ్ ఇలా కనపడతాను కానీ నా వెనకాల నా టీం పెట్టే ఎఫర్ట్స్ అది అంటే ఇన్వాల్యుబుల్. వాళ్ళు నాకు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు నాకు ఇచ్చే లవ్, నేను దానికి వెలకట్టలేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా ఈ నెంబర్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఇంకా బిగ్ నెంబర్స్ చూస్తూ ఉంటారు మీరైతే. ఇంకొక మీట్ కూడా మనం చేసుకుందాం దాని తర్వాత. సో మళ్ళీ మీట్ అవుదాం, మళ్ళీ వంశీ గారు మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ యువర్ సపోర్ట్. హే బల్వంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎలాంటి సందేహం లేదు. ఇందాకే వంశీ గారు చెప్పారు ఏ ఇచ్చారు, ఏ అంటే అమేజింగ్ అని. సో చూసి ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.